श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम्। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం, ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి, విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి, ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చెయ్యాలి, అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది, మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు, ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టెక్కాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తలు లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యథాశక్తానుసారం మీకు ఈ ఆగస్టు నెలలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షిప్తంగా వివరించడం జరుగుతుంది. ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా జాతకానికి పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు. మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది. గోచార రీత్యా మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఆగస్టు 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఒక అవకాశాలు లభిస్తుంటాయి. కొంచెం గ్రహ సంచారంలో అనేటువంటివి 1-10 స్థానాలు మారడం వల్ల విసుగుతో కూడుకున్న విజయం దొక్కుతుంది. ఇది మనకొద్దు, మన వల్ల కాదు అని మీరు ఎప్పుడైతే వదిలేస్తారో విజయం మీ చెంత చేరి అనూహ్యంగా మీకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అవకాశం లభిస్తుంది. రాజకీయంలో ఎవరైతే ఉంటారో వారికి జనాల్లో ఆదరణ అనేది పెరుగుతుంది. ఇతనైతేనే మన సమస్యలు పరిష్కరించగలుగుతాడు అనేటువంటి ఒక నమ్మకం జనాల్లో కలుగుతుంది. క్యాడర్లో కూడా మీరు గుర్తింపు చేయబడతారు. సినీ కళా పరిశ్రమల్లో సాహిత్య రంగాల్లో ఎవరైతే ఉంటారో వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు 2వ వారంలో జరుగుతూ ఉంటుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ ల్యాండ్కి సంబంధించి కానీ మీరు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో ఆగస్టు 14వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో పెట్టండి. మంచి అవకాశం అది. వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక పరోక్షంగా చేయ తప్ప ప్రత్యక్షంగా చేయొద్దు. మీరు ప్రత్యక్షంగా కనుక ఈ తులారాశి వారు వ్యాపారంలో అడుగు పెడితే నష్టాన్ని చవి చూస్తూ ఉంటారు. బినామీ పేర్లు పెట్టుకుని మీరు చెయ్యండి, వ్యాపారం అద్భుతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా వస్త్రానికి సంబంధించి కానీ పాలకు సంబంధించి వ్యవస్థలో కానీ లేదా మీరు తోళ్ల పరిశ్రమలో కానీ ఈ చేపలు రొయ్యలకు సంబంధించిన వ్యవస్థలో కానీ మీరు అడుగు పెట్టండి. అది కూడా పరోక్షంగా చేయండి, కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు. ఈ నెల విదేశాలకి శ్రీకారం చుట్టకుండా ఉండడం మంచిది. ఒకవేళ విదేశంలో ఉన్నవారు కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తుంది. దానికి తగు పరిష్కారం చెప్పడం జరుగుతుంది కూడాను. ఇక దంపతుల మధ్య గొడవ ఎక్కడైతే జరుగుతుందో ఇన్ని రోజులు మీరు కోర్టుకు సంబంధించి మీరు దంపతులు రక్షణ చేస్తున్నారో మీ కోర్టు సమస్య ఈ నెల కూడా తీరదు. ఇంకా అది ప్రమోట్ అయ్యేటువంటి అవకాశమే లభిస్తుంది. ఈ తులారాశి వారు విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అనుకున్న రంగంలో నేనే చేయగలుగుతానని ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి ఆగస్టు 3వ వారం 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మీ ఆలోచన మొత్తం మారి అయ్యే బాగా చదివే అతను ఎందుకు ఇలా అయిపోయాడు అనేటువంటి మాట మీరు వింటూ జరుగుతుంది. ఇక తులారాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాట వల్ల అనేకమైన అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారు. కుటుంబంలో గౌరవం అనేది తగ్గిపోతోంది.
ఇంతేకాకుండా ఎంత చెప్పినా ఇప్పుడు ఇలాగే ఉంటుంది, ఈవిని పట్టించుకోవద్దు అనేటువంటి మాట వల్ల మీకు మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ దూరం అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. ఆడవారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల కూడా అంత ఆశాజనకంగా లేదు. ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం 2వ వారం నుంచి 3వ వారం వరకే ఉంది. ఆగస్టు 2-3 వారాలు కూడా వివాహానికి మంచి సమయంగా చెప్పచ్చు. ఇక బంగారు ఆభరణాలు కానీ స్థిరాస్తులు కానీ ఆడవారి మీద ఎవరైతే పెట్టుబడి పెట్టి కొందాం అనుకుంటున్నారో కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. మీ పేర్ల మీద బంగారం కొనకండి, అదేవిధంగా స్థిరాస్తులు కూడా ఈ నెలలో కొనకండి. ఆడవారు మీ యొక్క మాట తీరు వల్ల ఏదైతే మీరు కొందాం అనుకుంటున్నారో అది వ్యవస్థ చెడిపోయేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి తులారాశి వారి పేరు మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నెలలో ఎటువంటి ఆస్తులు కొనొద్దు. ఇక ఇంతకు ముందు పోగొట్టుకున్నటువంటి వస్తువు మీకు లభించడం, అది కూడా వేరే వాళ్ళు పాలైపోవడం రెండూ జరుగుతాయి. ఇది నాది, ఇది మీది కాదు, ఇది ఎప్పటి నుంచో మేము చూస్తున్నామని చెప్పి మీ మీద దెబ్బలాడి ఆ పోయిన వస్తువును వారు తీసేసుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తులారాశి వారు ఈ నెలలో ఉండాలి. ఆరోగ్యం విషయానికి వస్తే కిడ్నీ వ్యవస్థ కానీ లేదా వెన్నునాడులకు సంబంధించిన ఇబ్బందులు కానీ జరుగుతూ ఉంటాయి. ప్రయాణం చేసేటప్పుడు ఆగస్టు 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. వెన్నునాడు కానీ లేకపోతే డిస్క్ జరగడం, ఎయిర్ లాక్ రావడం అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ప్రయాణాల విషయంలో ఆగస్టు నెలలో నేను చెప్పిన తేదీలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఇతను పర్ఫెక్ట్ బాగా నడుపుతాడు అనే నమ్మకం ఉంటేనే మీరు ప్రయాణం చేయండి. ఆ నమ్మకం కూడా చాలా తక్కువ, ప్రయాణం చేయకుండా ఉండడం చాలా మంచిది. ఇక తులారాశి వారి యొక్క వ్యక్తిగతంగా జాతకం తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా మీరు కనుక మీ వ్యవస్థని మార్చుకోవాలి అంటే నేను చెప్పిన రెమెడీలు పాటించుకోండి. తులారాశి వారు ఆగస్టు నెలలో ప్రతిరోజు కూడా తులసి మొక్కలు పసుపు నీళ్లు పొయ్యడం, ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఆవదం నూనెతో దీపారాధన చేయడం, అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం వేళ ఖచ్చితంగా 6:18 నుండి 7:43 మధ్య వ్యవధిలో ఈశ్వర దర్శనం చెయ్యండి. ఈశ్వరుని దర్శనం చేసిన తర్వాత ఆకాశంలో నక్షత్రాలు కనబడితే నక్షత్ర నమస్కారం చేయండి. ఒకవేళ నక్షత్రం కనబడడం లేదు, మబ్బులుగా ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి గురుగారు అనుకుంటే కనుక శివాన్ని దర్శనం చేసిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత దక్షిణంగా నిలబడి ఆకాశానికి నమస్కారం చేయండి. ఆరోగ్య సమస్య, ప్రమాదం జరిగేటువంటి సమస్య తొలగుతుంది. ఈ తులారాశి వారు ఈ నెలంతా కూడా భస్మధారణ అడ్డంగా చేసి మధ్యలో చందనాన్ని ధరించండి. ఇలా చేయడం వల్ల ప్రమాదం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ప్రతిరోజు కూడా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక విపబంధన మృత్యోర్మృక్షి యమామృతాత్ అనేటువంటి మహామంత్ర జపాన్ని పఠించుకోండి. గురుగారు మృత్యుంజయ మంత్రం మేము పఠించలేమండి అంటే కనుక ఓం రుం భైరవాయ మహారుద్రాయ నమః అని చెప్పుకోండి. దీనివల్ల పరమశివుడు మిమ్మల్ని ప్రమాదాల నుంచి రక్షించేటువంటి అవకాశం లభిస్తుంది. పరమేశ్వరార్పణమస్తు.